మంచినీటి కోసం తీవ్ర ఇబ్బంది. మాడుగుల మండలం ఆవురవాడ పంచాయతీ పశువుల బందకొండ శిఖర గ్రామంలో నివసిస్తున్న పీవీటీజీ కొందు గిరిజనులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో నీటి సౌకర్యం లేక ప్రతిరోజు గుర్రాలపై 2 కిలోమీటర్ల దూరంలో వెళ్లి బిందెలతో నిండిన నీటిని తెచ్చుకుంటున్నారు వారు తెలిపారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 4 లక్షలు మంజూరై పనులు ప్రారంభం కాలేదు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ నీరు తాగడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని, రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల డోలీ కట్టుకుని రావికత మండలంలో చిలమపాడు పంచాయతీ దానిమాను సెంటర్ వద్దకు డోలు కట్టుకుని తీసుకువచ్చే పరిస్థితి ఉందని ఫిర్యాదు చేయడం జరిగిందని, ఫిర్యాదుకు జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నుండి 4 లక్షల రూపాయల ట్యాంక్ పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేయడానికి నిధులు మంజూరు చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ పశువుల బంద్ గ్రామాన్ని పరిశీలన చేశారు. రేపు జరగబోయే జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశంలో ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు డిమాండ్ చేశారు. మాడుగుల మండలము ఆవురవాడ పంచాయతీ పశువుల బంద గ్రామము. మేము ఒక 8 కుటుంబం మేము జీవిస్తున్నాం చెప్పారు, కానీ సెన్షన్ అయ్యింది. అన్నీ మేము ఆ పిక్క ఇసుక నడిపేము, కానీ ఇప్పుడు వరకు మరి అధికారులు మాకు స్పందించట్లేదు. నీళ్ళకు మేము చాలా ఇబ్బంది అయిపోతున్నాము. జీరుగులోకినో పశువుల బందకినో 2 కిలోమీటర్ అవుతుంది. ఇదిగో మేము గుర్రాలతోటి మేము నీళ్లు మోసుకోవడం అవుతుంది. దయచేసి జిల్లా కలెక్టరీ మాకు మా బాధని మా కష్టాలని ఆదుకుంటారనేసి మేము ఈరోజు ఈ గుర్రాలతో మేము ఈరోజు మాట్లాడడం అవుతుంది. తక్షణమే మాకు స్పందించి మాకు నీళ్లు కొలాయిలు ఇవ్వాలనేసి మేము అడుగుతున్నాము. నా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్కి ప్రతి పెద్దలకి నా హృదయపూర్వకంగా నా వందనాములు చెల్లిస్తున్నాము.